శాకాహారంతోనే అహింస సాధ్యమవుతుందని తిరుపతి స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు కంచి రఘురాం సీనియర్ పాత్రికేయులు భాస్కర్ రెడ్డిలు ప్రపంచానికి పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు 9వ తేదీ శాకాహార ర్యాలీ మరియు మహతిలో సభకు ప్రజలు తరలి రావాలని కోరారు. డాక్టర్ ఎం బలరాం రెడ్డి గారు అప్పుడు ఉండే సెనేట్ మెంబరు, అప్పుడు ఉండే జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి వెంకటరామయ్య గారు, అప్పుడు ఉండే ఐఎఫ్ఎస్ ఆఫీసరు శంకర్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఉన్నారు. వీళ్ళందరూ పత్రికారి మూమెంట్కు నచ్చి ధ్యానానికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. 94లోనే నేను అప్పుడు కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నాను. సార్ నాతో కలవడము, తర్వాత నా పక్కనే ఉండే కేశవరాజు 94లో రావడము, కొంతమంది కలిసి తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ధ్యాన ప్రచారం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇవాళ తిరుపతిలో చాలా 30 సంవత్సరాలుగా ఎన్నో ధ్యాన కార్యక్రమాలు చేశాం. అది మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే ప్రతిదీ ప్రెస్ వాళ్ళకి చెప్తూ ఉన్నాం. ప్రెస్ వాళ్ళు కూడా ధ్యానం మాతో సహాయం చేస్తూ ఉన్నారు కాబట్టి. అలా కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ 30 సంవత్సరాలలో ఇక్కడ ఉండే సంగీత బాబు కానీ, భాస్కర్ రెడ్డి కానీ, మన జయరామ్ రెడ్డి కానీ, ప్రవీణ్ అని మ్యూజియం మోహన్ బాబు యూనివర్సిటీ ప్రొఫెసర్ వాడు, ఇంతమంది భాస్కర్ రెడ్డి ఈ మధ్య వచ్చిన చాలా ఎక్కువగా ధ్యాన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాం. అలా చేస్తూ ఉన్నాం. ఆ రోజు పత్రికారి మూమెంట్ను ఎందుకు నచ్చినామంటే, పత్రికారు ఎవరైనా సరే ఆనందంగా ఉండాలి అంటే ధ్యానం ఒకటే. అంతవరకు మాకు ధ్యానం అనే పేరు విన్నాం కానీ ధ్యానం అనేది తెలియదు. ఆ పరిస్థితుల్లో ఏంటి ధ్యానము అంటే, తిరుపతిలో ఉన్నారు, అన్నమాచార కీర్తనలు వింటున్నారు, అన్నమాచార కీర్తన ఆంతర్యం మీకు తెలియదా అన్నాడు. ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగేంద్రుడికి అన్నమయ్య చెప్తే మీకు తెలీదా అన్నాడు. యాక్చువల్గా తెలియదు. అప్పుడు నేర్చుకున్నాం. ఇవాళ తిరుపతిలో సుమారు 25 ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. పత్రికారు ధ్యానాన్ని నేర్పించినాడు. తర్వాత శాకాహార ప్రాముఖ్యత చెప్పినాడు. పిరమిడ్ నిర్మాణాన్ని గురించి చెప్పినాడు. ఈ 30 సంవత్సరాలుగా ఇవాళ భారతదేశంలో సుమారు ఒక 10,000 ధ్యాన కేంద్రాలు ఉంటాయి. ఆల్మోస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ధ్యానం తెలియని వాళ్ళు అనేది చాలా తక్కువగా ఉంటారు. ఈ పరిస్థితుల్లో ధ్యానాన్ని పత్రికారు 2022లో చనిపోయాక ఇంకొంచెం ప్రజలకు విస్తృతంగా జరుగుతూ ఉంది. ధ్యానం అనేది వాటికి మేము వచ్చి చెప్తూ ఉన్నాం. ధ్యానము, శాకాహారం, దీని విలువను చెప్పేదానికి శాకాహార అహింస సద్భావన ర్యాలీసు త్రూఅవుట్ ఇండియా చేస్తూ ఉన్నాము. ఇవాళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు సుమారు 45 దేశాలలో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించి, మీకంతా తెలుసు, లాస్ట్ ఇయర్ డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవంగా దాన్ని ప్రకటించడం అనేది ధ్యాన విశిష్టతను ప్రపంచ దేశాలు గుర్తించినట్లే ఈరోజు దాన్ని ఇంకొంచెం ప్రజలకు విస్తృతంగా చేయాలనే లక్ష్యంతో రేపు 9th ఒక పెద్ద శాకాహార ర్యాలీని, అహింసా శాకాహార ధ్యాన మహోత్సవం ఏర్పాటు చేసి ప్రజలలో ఇంకొంచెం ఒక అవగాహనని తీసుకొని వచ్చేదానికి మా ప్రయత్నం. దానికోసం ఇవాళ హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి, తెలంగాణ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి మా వాళ్ళు రావడము. రేపు ఈ పార్టిసిపేషన్ ఉంటుంది. 9 గంటలకు మహతి ఆడిటోరియంలో ఫ్లాగ్ ఆఫ్ ఉంటుంది. ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు వస్తున్నారు. బోర్డు మెంబరు భానుప్రకాష్ రెడ్డి గారు వస్తున్నారు. ఎక్స్ ఎమ్మెల్సీ ప్రత్యేక చెంగల్రాయలు వస్తున్నారు. ఎక్స్ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు వస్తున్నారు. బీజేపీ ప్రెసిడెంట్ సామంత శ్రీనివాస్ వస్తున్నాడు. వీళ్ళందరూ కూడా వచ్చి, ఎందుకంటే వాళ్లకు ధ్యాన విషయాలన్నీ తెలుసు కాబట్టి. మాకు తిరుపతిలో, మీకు తెలుసు అందరికీ, ఎన్ని సంవత్సరాలు మేము చేస్తూ ఉన్నాము. అందరూ కలిసి దీన్ని ప్రజలకు ఇంకొక మంచి కార్యక్రమాలకు నాంది పలుకుతామనే దృష్టితో రేపు ఈ శాకాహార ర్యాలీని ప్రజలకు అందరికీ తెలియాలనే దృష్టితో ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మిమ్మల్ని ప్రెస్ వాళ్ళని ఇన్వైట్ చేస్తూ సమాజానికి మేము చేసే కార్యక్రమాలు మీ ద్వారా ప్రజలకు కూడా తెలియాలనే దృష్టితో ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాము. చాలా సంతోషం. మా వాళ్ళు ఇంత హైదరాబాద్ నుంచి అన్నీ కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ జీవితాలని, వాళ్ళ ఉద్యోగ బాధ్యతలందరూ కూడా చేసుకుంటూ సమయాన్ని ప్రజలకు వెచ్చిస్తూ ఉన్నారు. ఈరోజు రేపు ప్రోగ్రాంకి ఇవాళ వచ్చి రేపు విజయవంతంగా చేయాలని
లక్ష్యంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాము. 9 గంటలకు స్టార్ట్ అవుతుంది మహతి ఆడిటోరియం నుంచి. తర్వాత మళ్ళా గాంధీ రోడ్డు